హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఈ రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. అనగనగా ఒక రాజ్యం ఉండదు. ఆ రాజ్యం పేరు ఏంటంటే నెంబర్స్. నెంబర్స్ అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు ఎవరంటే న్యాచురల్. ఈ రాజు యొక్క అబ్బాయి పేరు ఏంటంటే గోల్. ఈ రాజు యొక్క అబ్బాయి పేరు ఏంటంటే ఇంటీజర్. ఈ రాజు యొక్క రేషనల్. ఈ న్యాచురల్, ఇది రాజ్యం పేరు ఏంటి నెంబర్స్ కాబట్టి న్యాచురల్ నెంబర్స్. ఇది హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. ఫస్ట్ మనం ఈ రాజు యొక్క జీవితం గురించి తెలుసుకున్నాం. ఈ రాజు ఏం చేశాడంటే, న్యాచురల్ నెంబర్స్ అనే రాజు ఏం చేశాడంటే తన ముందున్న రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఈ రాజు ఉన్నాడు కదా, ఈ రాజు ముందున్న ఒక రాజ్యాన్ని, దాని తర్వాత ఉన్న రెండో రాజ్యాన్ని, దాని తర్వాత ఉన్న మూడో రాజ్యాన్ని, దాని తర్వాత ఉన్న నాలుగో రాజ్యాన్ని, అలా రాజ్యాలన్నింటినీ ఇన్ఫినిటీ వరకు, అంటే చెప్పలేనన్ని లెక్కలేనన్ని రాజ్యాల్ని తను ఆక్రమించుకున్నాడు. దాని తర్వాత వీళ్ళ అబ్బాయి వచ్చాడు కదా హోల్ నెంబర్స్ అని, ఇతను ఏం చేశాడంటే తండ్రి సంపాదించిన రాజ్యాలన్నిటితో పాటు ఒక రాజ్యాన్ని, జీరో అనే ఇంకొక రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. ఈ ఇంటీజర్స్ ఉన్న చూసావా, ఏం చేశాడంటే తన తండ్రి హోల్ నెంబర్ సాధించిన రాజ్యాలన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకుని దానితో పాటు ఈ రాజ్యాలు వెనకాల ఉన్న -1 రాజ్యాన్ని, దాని వెనకాల ఉన్న -2 రాజ్యాన్ని, దాని వెనకాల ఉన్న -3 రాజ్యాన్ని, అలాగా సోఆన్ ఇన్ఫినిటీ వరకు రాజ్యానికి ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే న్యాచురల్ నెంబర్స్ ఉంది కదా, ఈ రాజ్యం ఉంది కదా, ఇది ఏ లెక్కతో స్టార్ట్ అయింది? ఎన్. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ని మనం ఎంతో డినోటేట్ చేస్తాం, అంటే ఎంతో గుర్తిస్తాం. దీంట్లో స్మాలెస్ట్ అంటే చిన్న నెంబర్ ఏది? 1. గ్రేటెస్ట్ నెంబరు ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్. అంటే ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, న్యాచురల్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ 1 అవుద్ది, గ్రేటెస్ట్ నెంబర్ నాట్ డిఫైన్ మనం గుర్తించలేము. హోల్ నెంబర్స్లో నెక్స్ట్ ఏంటంటే స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఎంత? 0. దీంట్లో గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఎంత? ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్. దీంట్లో కూడా మనం గ్రేటెస్ట్ నెంబర్ మనం డిఫైన్ చేయలేము. దాని తర్వాత ఇంటీజర్స్లో 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. దీన్ని ఐతో డినోటేట్ చేస్తారు, లేకపోతే జెడ్తో డినోట్ చేస్తారు. ఇవి పాజిటివ్ నెంబర్స్ కాబట్టి జెడ్ ప్లస్, ఇవి నెగిటివ్ నెంబర్స్ కాబట్టి జెడ్ మైనస్తో డినోటేట్ చేస్తారు. దీంట్లో 0 అనేది నైదర్ పాజిటివ్ కాదు, నెగిటివ్ కూడా కాదు. రాజ్యం పేరు ఏంటంటే రేషనల్ నెంబర్స్, అంటే ఇంటీజర్స్ యొక్క అబ్బాయి రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటుందంటే P/Q ఫామ్లో ఉంటుంది. Q ≠0. అంటే దీని అర్థం ఏంటంటే P అనేది ఇంటీజర్ అవ్వచ్చు, అంటే పాజిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ Q ఎట్టి పరిస్థితుల్లో 0 అవ్వకూడదు. ఎగ్జాంపుల్ -3/4, ఇది రేషనల్ నెంబర్, ఇది ఇంటీజరే, ఇది ఇంటీజరే. -3 ఇది కూడా రేషనల్ నెంబరే, ఎందుకంటే దీని కింద ఏమీ లేకపోతే /1 ఉన్నట్టు. 7/0 ఇది రేషనల్ నెంబర్ కాదు. ఎందుకు కాదంటే కింద 0 ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. ఒకసారి ఇప్పుడు చెప్పిందంతా రీకాల్ చేసుకుందాం. అంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఎంతో డినోటేట్ చేస్తారు. ఇది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1, గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ నాట్ డిఫైన్. న్యాచురల్ నెంబర్స్ తర్వాత వచ్చే నెంబర్స్ ఏంటి? హోల్ నెంబర్స్. దీన్ని Wతో ఇండికేట్ చేస్తారు. దీంట్లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0, గ్రేటెస్ట్ హోల్ నెంబర్ నాట్ డిఫైన్. హోల్ నెంబర్స్ తర్వాత వచ్చే నెంబర్స్ ఏంటి? ఇంటీజర్స్. దీన్ని ఐతో డినోటేట్ చేస్తారు, లేకపోతే జెడ్తో డినోటేట్ చేస్తారు. దీంట్లో 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ నెంబర్స్ని జెడ్ ప్లస్తో డినోటేట్ చేస్తారు, నెగిటివ్ నెంబర్స్ని జెడ్ మైనస్తో డినోటేట్ చేస్తారు. ఈ ఇంటీజర్స్ తర్వాత వచ్చే నెంబర్స్ ఏంటి? రేషనల్ నెంబర్స్. ఇది ఏ ఫామ్లో ఉంటుంది? P/Q ఫామ్లో ఉంటుంది. P అనేది ఏ ఇంటీజర్ అని అవ్వచ్చు, Q అనేది ఏ ఇంటీజర్ అని అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో Q అనేది 0 కాకూడదు. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.